వర్షకిచ్చిన మాట నెరవేరుతుంది. నేను వెళ్ళి నా పని నేను చేసుకోవచ్చు. మాధవి గారు, మీరా? రండి కూర్చోండి. కూర్చోండి. నీలాంబరి గారు లేరా? ఉన్నారండి, లోపల ఉన్నారు. అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి పిలుస్తారా? రే లింగం, అక్కన పిలు. అలాగే అన్నయ్య. మీరు కూర్చోండి మాధవి గారు. పర్లేదు. మాధవి గారు, రండి రండి, కూర్చోండి. కూర్చునే పరిస్థితి కాదు నీలాంబరి గారు. ఇమ్మీడియట్ గా మీరే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్పాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాను. రిలాక్స్ మాధవి గారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం చేయమంటారు నీలాంబరి గారు, నేనున్న సిచ్యువేషన్ అలాంటిది. అసలు ఏమైంది? నేను మొన్న మిమ్మల్ని ఒక హెల్ప్ అడిగాను కదా, ఆ సపోర్ట్ కోసమే కదా మిమ్మల్ని వైజాగ్ రమ్మని రిక్వెస్ట్ చేశాను. అవును, భ్రమరాంబిక గారి ఆస్తులన్నిటికీ రాజీవే వారసుడవ్వాలి, అతని పేరు మీదకే ఆస్తంతా రావాలి, అంతే కదా. చేసేద్దాం మాధవి గారు. అంత టైం లేదండి. ఈ రోజే వర్ష పేరు మీద ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ చేయడానికి భ్రమరాంబిక గారు ఏర్పాటు చేశారండి. కాసేపట్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వాళ్ళు బయలుదేరబోతున్నారు. ఎంత సడన్ గా ఎందుకు రిజిస్ట్రేషన్ కి అలా డిసైడ్ చేసుకున్నారు? మా మామయ్య గారు వర్ష పేరు మీద రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి ఏదో ఒక గడువు పెట్టారట. మొన్న మధ్య ఒకసారి రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే కావాలని ఎవరో చెడగొట్టారట. అందుకే సీక్రెట్ గా రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. మీరా ఇంటి కోడలు, రాజీవ్ వారసుడు, అలా ఆస్తంతా వర్ష పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? మాకు కూడా రైట్స్ ఉంటాయి కదని మీరు భ్రమరాంబిక గారిని అడగలేదా? నేను ఆవిడతో మాట్లాడాను నీలాంబరి గారు, మీరు చెప్పిందే అడిగాను. 25 ఏళ్లుగా మీరు ఉన్నారో పోయారో కూడా జాడలేదు. అప్పటికీ సంతానం వర్ష మాత్రమే కళ్ల ముందుంది. మిగతా వాళ్ళెవరూ లేరు కాబట్టి ఆస్తి వర్షకే దక్కాలని మా మామయ్య గారు వీలునామా రాశారట. ఇప్పుడిది మార్చడం కుదరదు అని చెప్తున్నారు. ఏదో ఒక ప్లాన్ చేసి మీరే ఈ రిజిస్ట్రేషన్ ఆగేలా చెయ్యాలండి. వాళ్ళసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వాలి. నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తానండి. ముందు వెళ్ళి ఆ పని చూడండి. అలాగేనండి, వస్తాను. అక్క, భలే ప్లాన్ చేసావాక. ఇక రిజిస్ట్రేషన్ జరగదక్క. నన్నెందుకు కొట్టావక్క? రేయ్, నన్ను కొట్టి నేను కొట్టకపోతే నువ్వు ఫీల్ అవుతావని అక్క కొట్టిందిలేరా. అంతే కదా అక్క? ఇదే ఈ తెలివితేటల వల్లే నేను అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. చవట దద్దమ్మల్లారా. అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోమని, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. కానిప్పుడు మాధవి కనుక మనకు చెప్పుండకపోతే సీక్రెట్ గా రిజిస్ట్రేషన్ జరిగిపోయేది. అప్పుడు మనం నెత్తి మీద తడిగుడ్డేసుకోవాల్సి వచ్చేది. ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదు. సరే అక్క. సరే అక్క. దారిలో ఎవరు అడ్డుకునే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ ఇంట్లోనే ఏర్పాటు చేశాను నానమ్మా. ఇక ఆస్తి వర్ష పేరు మీదకు మారకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఏదేమైనా చాలా తెలివిగా ఆలోచించావు రామరాజు. ఎంతైనా నా కొడుకు కదత్తయ్యా,
వాడి ఆలోచన అంతా మీరు బావుండాలని, మీకు మేలు జరగాలని. ఎప్పుడు ఏ పని చెయ్యాలో వాడికి బాగా తెలుసు. వర్ష, మీ తాతయ్య గారి వీలునామా ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తయితే ఆ ఆస్తంతా నీదేనమ్మా. భగవంతుడా, వర్ష చివరి కోరిక ఇంకొద్ది నిమిషాల్లో తీరబోతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సందర్భం చూసి నేను వర్షని కాదని వీళ్ళందరికీ చెప్పేసి తను చనిపోయిందని కూడా చెప్పేస్తాను. వర్ష మీద అంత ప్రేమ పెంచుకున్న వీళ్ళు అది విని ఎలా తట్టుకుంటారో అర్థం కావడం లేదు. నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి. అమ్మా వర్ష, మంచి ముహూర్తం మించిపోకముందే సంతకాలు పెడదుగాని. లాయర్ గారు అంతా రెడీనా? అమ్మా, రిజిస్టర్ గారు రెడీ, డాక్యుమెంట్స్ రెడీ. వర్ష గారు సంతకం పెట్టడమే ఆలస్యం. అమ్మ వర్ష, వచ్చిలా కూర్చో. ఆహా, నా కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అతి త్వరలోనే నా కొడుకుతో వర్ష మెడలో 3 ముళ్ళు వేయించేస్తాను. ఈ జమీన్కి నేనే జమీందారునవుతాను. ఇంకొన్ని క్షణాల్లో నేనొచ్చిన పని పూర్తవబోతుంది. వర్ష చివరి కోరిక నెరవేరబోతుంది. ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండమ్మా. చూడమ్మా, అమ్మమ్మ, మీరే చెక్ చేయండి. నువ్వు చూస్తే చాలేమ్మా. మార్క్ చేస్తున్న దగ్గర సంతకాలు పెట్టండమ్మా.